ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నత స్థలముల ఆసీనుడైన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి అమూల్యమైనటువంటి దేవుని మాటలను కూడా మనం ధ్యానించుకొని ఈరోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము అనే దాని గురించి మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. గుడ్ ఫ్రైడే అని ఇంగ్లీష్లో చెప్పారు ఈరోజు. అంటే గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం. తెలుగులో ఏమంటారు దీన్ని? మంచి శుక్రవారం. మరి ఈరోజు మంచి శుక్రవారమా కాదా? మంచి శుక్రవారం ఎట్టయింది? అసలు మంచి శుక్రవారం ఎలా అయిందో తెలుసుకుంటే కదా అప్పుడు మనకు ఈ ఒక్క వాక్యం లోపలికి వెళ్తుంది. ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా? బాధ ఉంటుంది. మళ్ళీ యేసుప్రభు వారు మన కొరకు చనిపోతే మనం బాధపడాలి కదా, మన సహోదరుడు కదా, మన బోధకుడు కదా, అవునా? మనకు బోధించిన వాడు ఆయన కాదా? మరి మనం బాధపడాలా లేదా? ఆయన శిలువలో ఆ యొక్క రోమ ప్రభుత్వము చంపేశారు కదా, మరి మనం బాధపడాలా సంతోషపడాలా? మరి మంచి శుక్రవారం ఎట్టయింది మనకి? ఎందుకు మన పూర్వీకులు పరిశుద్ధులు ఈరోజు మంచి శుక్రవారం అని ఎందుకు పేరు పెట్టారు? అదే మంచి శుక్రవారం పేరు పెడితే ఈ శిలువ ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ఈ శిలువలో కష్టపడిన శ్రమపడిన బాధలను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము? ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఒక్కడే శ్రమపడి ఆయన రక్తాన్ని భూమి మీద చిందించటం వలన, ఆయన ఒక్కడే మరణించటం వలన మనకేం జరిగిందంట? సకల ప్రజలకు ఏం జరిగింది? మేలు మేలు జరిగింది, మంచి జరిగింది. ప్రజలకు మానవాళికి మంచి జరిగింది, దేవుడికి మటుకు బాధ కలిగింది. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవాతి దేవునికి బాధ కలిగింది, ప్రజలందరికీ మేలు జరిగింది, మంచి జరిగింది. అందుకే ఈరోజు మంచి శుక్రవారము. ఇందాక వాక్యం మనం ఏం చదువుకున్నామమ్మా? ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి ప్రవేశించింది. ప్రైజ్ లార్డ్. ఒక మనుషుని ద్వారా అందరికీ ఈ పాపము, ఈ మరణము ప్రాప్తించింది. ఎంత చక్కగా స్పష్టంగా పౌలు గారు రాశాడంటే ఆ యొక్క రోమియా సంఘానికి ఆనాడు ఆ తెలియజేసిన సత్యమే నేటి వరకు ఈ భూమిన ప్రచురింపబడుతుంది. నిజమే, ఒక్క మనుషుని ద్వారా వచ్చింది భూమికి. ఎవరయ్యా మనుషుడు? ఎవరయ్యా అంటే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో ఒక ఆదామును తయారు చేసి తన రూపములో ఆదామును తీసుకొచ్చి ఏదోను తోటలో ప్రభువైన సర్వశక్తి గల దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు,
మనుషులందరినీ సృజించిన దేవుడు అక్కడ ఏదోను తోటకు కావలిగా ఉంచాడు, సేద్యం చేయటానికి ఉంచాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రభువారు అప్పుడు ఆదాము ఒక్కడే నరుడు భూమిన, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు. తన స్వరూపంలో ఆ ఆదామును తయారు చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. తను దిగి వచ్చినప్పుడల్లా ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు నా రూపంలో ఈ మనిషి ఉన్నాడని సంతోషపడేవాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. అయితే కొంతకాలం గడిచిన తర్వాత సర్వశక్తి గల దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదనుకొని అతన్ని గాఢ నిద్రలోకి పంపించి అతని ఎముకల నుంచి ఒక ఎముక బయటికి తీసి ఆపరేషన్ చేశాడు. ఈరోజు ఆపరేషన్ చేస్తుంటే గొప్ప అనుకుంటాం. ఆ రోజు దేవుడే మానవునికి మొట్టమొదటిగా ఆపరేషన్ చేసిన వాడు. ఆ వైద్యుడికి, అందుకే ఆయన వైద్యులకు పరమ వైద్యుడని పేరు. ఆయన ఆపరేషన్ చేసి మళ్ళా ఆ యొక్క ఎముక స్థానముల కండ అంటే మాంసాన్ని పొదిగి బాగు చేసి మనిషిని లేపాడు. ప్రైజ్ లార్డ్. ఆదామును లేచి కూర్చోబెట్టి ఆదాము దగ్గరికి ఈ తీసిన ఎముకను, దానికి మరలా మాంసాన్ని పొదిగి నరములు పొదిగి ఆ యొక్క స్త్రీ రూపాన్ని ధరింపచేసి ఒక స్త్రీగా రూపుదిద్ది ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము అంటాడు, నరులో నుంచి తీయబడింది కనుక ఈమె నారి అని పేరు పెట్టాడు. ప్రైజ్ లార్డ్. నరులో నుంచి తీసింది కనుక ఈమె పేరేంటి? నారి అని పేరు పెట్టిండు. వెంటనే ప్రభు అన్నాడు, ఈ నారి నీదేరా బాబు, నరుడు నువ్వే గనక ఈ మీరిద్దరికి పెళ్లి చేసేస్తానని పెళ్లి చేసేసాడు. దేవుని నామనికి మహిమ కలుగును గాక. వాళ్ళిద్దరు భార్య భర్తలు అయిపోయారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఆదాము ఒక్కడు ఏదోను తోటలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఎవరెవరు ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? ఆదాము భార్య, వాళ్ళిద్దరు అవ్వ అంటారు ఆమె పేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వీళ్ళిద్దరు ఉండగానే అపవాది, భూమి మీద త్రోయబడినటువంటి అపవాది లేదా సాతాను వీళ్ళిద్దరిని చూసి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో దానికి అర్థం కాలే. వచ్చే అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, అవ్వ ఏమిటట, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఈ యొక్క తోటలో మీరు ఏం చేస్తున్నారు, ఈ వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు అని చెప్పాడా, మీరు తింటున్నారని అడిగినప్పుడు అవ్వ అన్నది, దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ వృక్ష ఫలాలన్నీ తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న మంచి చెడు జ్ఞానాన్ని ఇచ్చే ఈ వృక్ష ఫలాన్ని తినగాకు, ఈ ఫలాలు తినకూడదు, తిన్న రోజు చనిపోతారు అని చెప్పిందంట. చనిపోతారు అని చెప్పాడా? నిజమా అన్నదంట. అవును నిజమే, ఈ విధంగానే చెప్పాడు దేవుడు మాకు అన్నప్పుడు ఆమె అంటదంటే అపవాది, చూడండి ఆదికాండము 3వ అధ్యాయం 5వ వచనం, అంతకు సర్పము మీరు సావనే, ఇక్కడ ఒక మాట, అక్కడ 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన ప్రకారము నువ్వు చనిపోతావు అన్నాడు దేవుడు తిన్న రోజున. అయితే ఆ యొక్క చెప్పిన మాట ఏంటయ్యా ప్రభువారు అంటే, శారీరకముగా కాదు, నీలో ఉన్న ఆత్మ చనిపోతుందని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ అపవాది అంటుంది మీరు చనిపోరు. ఎలా చనిపోరు? శారీరకంగా చనిపోరు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. దేవుడు చెప్పింది ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో నీకు అనుగ్రహించిన ఆత్మ చనిపోతుంది, చనిపోయిన స్థితిలో ఉంటుంది నీలో. కానీ అపవాది అంటారు నువ్వు చనిపోవు అంటే శరీరము దారిగా ఉన్న నువ్వు చనిపోవని ఆనాడే ప్రభు చెప్పాడు. అదే మాటను అపవాది చెప్తుంది. కానీ తెలుసుకోవడానికి, గ్రహించడానికి కొద్దిగా వ్యత్యాసం ఉంది. నా ప్రియ సహోదరి సహోదర, చదువుమా. ఎలాగనగా మీరు వాటిని తినదినమన మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెట్టులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవుని మీద సాడీలు చెప్పేసింది. దేవుడిలాగా మీరు ఉంటారని, ఆయనతో బరాబరిగా ఉంటారని, మీరు కూడా పూజలు అందుకుంటారని
ఆయనకు తెలియను గనుక స్త్రీ ఆ వృక్ష ఫలములను తీసుకొని ఆహారమునకు మంచిదియు కళ్ళకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది ఉన్నదని కొన్ని తీసుకొని ఆ వృక్ష ఫలములలో కొన్నిటిని తీసుకొని ఆమె తిని తన భర్తకు కూడా ఇచ్చాను, ఆయన కూడా తిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైంది? ఆజ్ఞ మీరారు. ఇక్కడ ఏమయ్యారు? దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములు అంటూ ఆజ్ఞ అతిక్రమమే పాపము. ప్రైజ్ ది లార్డ్. అయితే పాపము చేయబడినారు. ఇంకోపోతే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనములో శరీరాశ నేత్రాశ జీవడంబము ఇవి తండ్రి వలన కలిగే గుణాలు కాదంట. ఎవడి గుణాలు? అపవాది. ఈక ఏం చెప్పింది? మీకు కంటికి ఎలా ఉన్నాయంట? చూడటానికి ఎలా ఉన్నాయి? రమ్యగా ఉన్నాయంట. శరీరానికి ఆహారమునిచ్చేగా ఉన్నాయంట ఆ ఫలము. కాబట్టి ఈ దేవతల్లాగా మీరు ఉంటారని చెప్పిన మాట బుర్రకెక్కించుకున్నది అవ్వ ఆ ఫలాలు తిన్నది. ఈ 3 కూడా ఆయన యోహాను గారు చెప్పిన మాటలకు సాదృశ్యంగా ఉన్నాయి. నా ప్రియ సహోదరి పాపము చేసి దేవుని మాటను మీరి వాళ్ళు దేవునికి దూరస్తులయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతకుముందు ఎలా ఉన్నారు? దేవునితో కలిసి మాట్లాడుతున్నారు, దగ్గరికి వచ్చి ఉన్నారు. కానీ ఎప్పుడు ఈ తిన్నారు వాళ్ళు ఉన్న మాట ఏంటంటే వాళ్ళ రక్షణ వస్త్రము తొలగిపోయింది, వారు ఉన్న మహిమ వస్త్రము తొలగిపోయింది. అప్పుడు దేవుడు ఇప్పటిలాగా వచ్చి దేవునికి తెలుసు ఆదామా అని పిలిచినప్పుడు ఆయన రాలా. ఎక్కడ ఉన్నావా అంటే మేము చెట్టు సాట్లో ఉన్నామని. ఎందుకు దాక్కున్నావంటే మేము దిగంబరులమై ఉన్నామని. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమవుతావు అంటే నీ కన్నులు తెరవబడతాయి నువ్వు తింటే అన్నాడు. బాగా తెరవబడినాయి. రక్షణ వస్త్రము పోయింది, హిత వస్త్రాలు పోయినాయి. తను చూసుకుంటే దిగంబరులమే అర్థమైపోయింది. అది ఈనాడు చాలామంది బాప్తిసం తీసుకుంటే మీకు రక్షణ కలిగింది అంటారు. రక్షణ బాప్తిసం వల్ల కలగల, దేవుని కృపను బట్టి కలుగుతుంది, దేవుడు అనుగ్రహిస్తే కలుగుతుంది రక్షణ. ఆ వస్త్రము నువ్వు ధరించుకొని ఉంటే బాగా ఉన్నావు. ధరించుకున్నంతకాలం పర్వాలే. ఏ రోజు నువ్వు పాపము చేస్తావో, ఏ రోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తావో ఆ వస్త్రము తీసివేయబడుతుంది. ఎప్పుడు నువ్వు తీసివేయబడతావో దేవుని సన్నిధికి వెళ్ళే యోగ్యత నువ్వు కోల్పోతావు, దేవుని చూసే యోగ్యత నువ్వు కోల్పోతావు, దేవుని మహిమను చూసే యోగ్యత నువ్వు కోల్పోతావు. ఇదే నా ప్రియ సహోదరి సహోదర. వెంటనే దేవుడేమన్నాడు తెలుసా? శపించాడంట. ఎవరిని? సర్పాన్ని శపించాడు, అవ్వను శపించాడు, ఆదామును శపించాడు. ఇది 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువు. నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల ఉండి తీయబడితివి, నువ్వు మట్టే కనుక నువ్వు తిరిగి మన్నైపోతావు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు చక్కగా ఆ సేద్యం చేస్తూ ఆ యొక్క నీళ్ళు పెడుతూ బాగానే ఉన్నాడు. కష్టపడకుండా ఆ పండ్లు కోసుకొని తింటున్నారు. కానీ ఇప్పుడు తినాలనుకుంటే కష్టపడితేనే తినే, లేకుంటే లేదు. మానవులకి శాపం. ఎవరైనా ఎటువంటి కష్టం పడాలి, ఎంతైనా పని చేయాల్సిందే, చెమట ఓర్చాల్సిందే, అప్పుడే ఆహారం. ఆ మహానుభావుడు ఆయన ద్వారా అక్కడ రోమియోకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు అంటాడు, ఒక మనుషుని ద్వారా పాపమును మరణమును లోకంలోకి వచ్చి ఉన్నది, అతని ద్వారానే మనుషులందరికీ కూడా పాపము మరణము ప్రాప్తమైంది అనే మాట. ఇది వాస్తవం. ఎలా వాస్తవమైంది, ఎలా నెరవేర్చబడిందంటే ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము ప్రైజ్ ది లార్డ్ అవ్వను కూడినప్పుడు అని మాట ఇక్కడ ఉంది.
అప్పుడు దేవుడు స్త్రీకి శాపం ఏమిచ్చాడు తెలుసా? ఈ మానవుడికి నీ మీద వాంఛ లేదా నీకు అతనిమైన వాంఛ కలుగును అనే మాట అక్కడ 3వ అధ్యాయము 15వ వచనములో ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాంఛ అంటే కోరిక కలుగుతుంది శారీరకంగా కలవాలని, అప్పుడు గర్భవతి అవుతావు అని చెప్పిన మాట ఇక్కడ నెరవేర్చబడింది. చదువు. నేను ఒక పురుషుణ్ణి సంపాదించుకుంటేనే, ప్రైజ్ లార్డ్. కయ్యోను కన్నది, ప్రైజ్ లార్డ్. ఒక పురుషుణ్ణి కనింది తద్వారా. ఇప్పుడు చూడండి, అక్కడ పౌలు గారు మాట్లాడిన మాట, ఇప్పుడు పాపం అనేది ఆదము దగ్గర నుంచి ఎవరికి వచ్చింది? కయ్యోనుకు వచ్చింది. అంటే ఒక తరం వచ్చింది. కయ్యోను నుంచి తన యొక్క బిడ్డలకు వచ్చింది. ఆ బిడ్డల నుంచి ఒక తరం, 2వ తరం, 3వ తరం, ఆ బిడ్డలకు మళ్ళీ సంతానం కలిగితే అది 4వ తరం. ఇట్లా తరతరాలకు ఈ పాపం అనేది భూమి మీద ప్రబలింది అంటానికి ఏమాత్రము సందేహము లేదు. పాపము భూమి మీదకి ఎలా వచ్చిందని చాలామంది ప్రశ్న వేస్తారు. మనుషుల్లో పాపము ఎందుకు వచ్చిందని అడుగుతారు. కానీ ఒక మనుషుని ద్వారా వచ్చింది. అది తరతరాలుగా మనుషులలో పాకుతూ పోయింది, ప్రబలుతూ పోయింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏమైందట? పాపముతో నిండిపోయింది. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను పాపిని, నా జన్మే పాపపు జన్మ, నా తల్లి పాపము చేతనే ఆమె గర్భము ధరించింది అని కీర్తన 51వ కీర్తన 5వ వచనంలో స్పష్టంగా మాట్లాడుతారు దావీదు మహారాజు మాట్లాడుతున్న మాట ఆత్మస్వరూపుడై, నేను పాపినే, నా జన్మ పాపపు జన్మ, నా తల్లి కూడా గర్భము పాపము చేతనే నిన్న గర్భము ధరించింది నన్ను. కాబట్టి పాపిలము మేము, పాపులమైన బాగుంది. ఈ జన్మ పాపము నుంచి రక్షించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములకు వచ్చాడు. ఇర్మీయా ప్రవక్త అంటాడు, ఈ జన్మే పాపం కాదు. ఒక మాట అంటాడు, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో, అంటే వీళ్ళు బాల్యము నుండి కూడా పాపం చేసిన వాళ్ళేనట. ఏ విధంట? వీళ్ళు బాల్యము నుండి వీళ్ళు చెడ్డ ఆలోచనలు, చెడు భావాలు కలిగిన వారే కాబట్టి వీళ్ళు బాల్యము నుండి చెడిపోయాడని అక్కడ రాశాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఆదికాండము 21లో. అలాగే ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, అంటే నీ హృదయము మోసకరం అనేది ఇది ఘోరమైన వ్యాధి గలదని అక్కడ ఇర్మీయా ప్రవక్త ద్వారా సకల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదర, జన్మే పాపపు జన్మ కాదు, కానీ మన మాటలు పాపముతో కూడినవే, మన క్రియలు పాపముతో కూడినవే, మన ఆలోచనలు పాపముతో కూడినవే. ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము రాయబడిందో ప్రభువా, ఆలోచన చేయండి. ఈరోజు ఈ అన్నిటికీ పరిష్కారం కలగాలి. బాధన పడినాడు, దేవుడు చింతించాడు, పశ్చాత్తాపమన్నాడు, చాలా వేదనకు గురి అయి, అయ్యో భూమి మీద మానవులు నన్ను ఆరాధించాలని, తిరిగి వారు నా యొద్దకు రావాలని నేను ఆశపడినాను, నాతో ఉండాలని ఆశపడినానే. ఈ అపవాది చేసిన ఈ యొక్క చిన్న మాయ మాటలతో పడిపోయారు. చాలామంది పడిపోయారు. భావాలు తెలుసుకోలేక, మనసు లేక, హృదయ ఆలోచనలు తెలుసుకోలేక, పైకి పెదల ద్వారా మాట్లాడే మాటలు వేరే, వారి ఆలోచన విధానం వేరే. ఏ మాటలు చూడో ఆ రోజు మాట్లాడిన మాటలు అవ్వతో అపవాది మాట్లాడింది, సాతాను మాట్లాడింది. దేవుడు చెప్పిన మాట వాస్తవమే, దాన్ని వక్రీకరించలేదు, ఏమి చేయలే. కానీ వీళ్ళకి చెప్తేప్పుడు మార్చింది, కొద్దిగా మార్చి చెప్పింది. ప్రభువారు ఏమన్నాడు? మీరు చనిపోతారు అన్నాడు. అది ఆత్మకు సంబంధించిన మరణము. కానీ ఈ యొక్క సాతాను అవ్వకు చెప్పింది, మీరు చనిపోయారు, కావాలంటే భుజించు, నేను ఇక్కడే ఉంటా,
నీకు దేవుడు చెప్పింది అబద్ధం, నేను ఇక్కడే ఉంటా, నువ్వు చావవు. ఎందుకంటే దానికి తెలుసు ఆత్మకు చనిపోతుందని దేవుడు చెప్పాడు, కానీ శరీరంతో చనిపోతావని, శరీరానికి మరణము లేదని ఆ యొక్క అపవాదికి సాతానుకు తెలుసు. కాబట్టి అంత గట్టిగా నొక్కి చెప్పింది. ఇట మనములు కూడా నొక్కి చెప్పి మోసపరిచే వ్యక్తులు మన ప్రక్కనే ఉంటారు, మన ఇళ్లలోనే ఉంటారు, మన సంఘాలలో ఉంటారు, మన గ్రామాలలో ఉంటారు. మన కుటుంబాలను పాడు చేయాలని, మన కుటుంబాలను గడిబిడి చేయాలని, మన జీవితాలకు కలంకము తీసుకురావాలని చాలామంది ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరా, మనం ఏం పని పాట లేక కొద్దిగా నిల్చొని ఉంటాం లేదా కూర్చొని ఉంటాం. రోడ్డు మీద వెళ్తా చూస్తారు, వీళ్ళు ఖాళీగా కూర్చొని ఉన్నారని. అరే ఏం చేస్తున్నా? ఖాళీగా కూర్చొని ఉన్నా. ఖాళీ అనే పని లేదా? లేదు. కొద్దిగా రా నాతో పాటు, కొద్దిగా పని ఉంది, నాకు తోడుగరా అంటాడు, తీసుకెళ్తాడు. ఒక దొంగ తీసుకెళ్తాడు, బైక్ నడుపు అంటాడు, పక్కన ఉన్న ఆడల్లో మెల్లని చైన్ లాగుతాడు. పట్టుకుంటే వీళ్ళిద్దరు పట్టుబడతారు. ప్యాకెట్ గారిని తీసుకెళ్తాడు, అరే నువ్వు నిల్చో అంటాడు, వీడు ప్యాకెట్తాడు, వాడు పట్టుబడతాడు. ఈ వాడితో పాటు ఇక్కడ కూడా ఈడు పట్టుబడతాడు. దొంగతనం చేయడానికి వాడు పట్టుబడతాడు, ఈడు పట్టుబడతాడు. అందుకనే మనకు ఏది చెప్పినా ముందు మనం ప్రశ్న వేయాలి, మనం అడగాలి, ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు, ఏమి చేయటానికి తీసుకెళ్తున్నావు? అది ఇష్టమైతే నువ్వు వెళ్ళు, ఇష్టం లేకుంటే ఆగిపో. అంతేగాని నా ప్రియ సహోదరి సహోదరా, వాడి నీ బంధువనో వాడి నీ స్నేహితుడనో ఎంటబడి పరుగు తీయగాక. అపవాది అవ్వను మోసం చేసినట్టు నిన్ను మోసం చేస్తారు, నిన్ను పాడు చేశారు. నువ్వు నా స్నేహితురాలు కనుక నిన్ను నా పార్టీకి పిలుస్తున్నాను, నా బర్త్డే పార్టీ పలానా చోట జరుగుతుంది రమ్మంటారు, పిలుస్తా తీసుకెళ్తారు. ఈ అమ్మాయి నిజమేనని నమ్మి వెళ్తారు, కానీ అక్కడ ఇంకా మనుషులు ఉంటారు, 2-3 కుర్రోళ్ళు. వాళ్ళు ఈ అమ్మాయిని పొరపాటు చేసి తప్పు చేసి జీవితానికి పనికి రాకుండా చేస్తారు. ఇటువంటి మోసపు మాటలు నమ్మొద్దు, మోసపు పనులు నమ్మొద్దు. నా ప్రియ సహోదరి సహోదరు, చెప్పండి మన ఇరుగు పొరుగు వారికి, చెప్పండి మన పిల్లలకు. ఎవడో త్రాగుడికి తీసుకెళ్తారు, వాడు తాగే అలవాటు ఉంది, మన పిల్లలకు తాగే అలవాటు లేదు. రారా నాకు జతగా రారా, కొద్దిగా పలానా చోటుకి వెళ్ళొద్దాం అంటారు. ఆ యొక్క బ్రాంచ్ షాప్ పక్కన బయట కూర్చోబెడతారు, వీడి లోపలికి వెళ్ళి బ్రాంతి తెచ్చుకుంటారు. ఇద్దరు కలిసి ఎక్కడో కాలువగట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని వాడు తాగుతుంటే వీడు చూస్తుంటాడు. కొన్ని రోజులకు వీడు కూడా తాగుడిని అలవాటు చేస్తాడు. ఇది మంచిది కాదు. దేవుడు చెప్పింది తాగుడు, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు యోగ్యులు కారు. ఇది మనము చదువుతున్నాము, వింటున్నాము, బోధిస్తుంటే బోధన కూడా మనం చూస్తున్నాము. నా ప్రియ సహోదరి, అయినా అపవాది చేతిలో పడిపోతున్నాం. కారణం అవలాగే. దేవుడు చెప్పిన మాట వాస్తవమే. ఆధ్యాత్మికంగా వాడు ఆ రోజే చనిపోయాడు, పళ్ళు తిన్న రోజే, కానీ శారీరకంగా చావలేదు. ఎప్పుడు చావలేదో అవ్వదు అంటుందో, చూసావా, నువ్వు తిన్నావా, నువ్వు చనిపోయావా? లేదు. దేవుడు అట్లనే చెప్తాడు, నువ్వు దేవత అవుతావు అన్నాడు. దేవత అయిందా, దెయ్యమైందా? నా ప్రియ సహోదరి సహోదరా, చూసిందల్లా కావాలని కోరికలు కోరేవారు కూడా జాగ్రత్త. ఈ వాక్యం ద్వారా నీ వాళ్ళు ఏదేం చెప్తే పలాని మాటలు నమ్మగాకండి. నీ భార్యను గురించి భర్తకు, భర్తను గురించి భార్యకు, బిడ్డల గురించి తల్లికి, తల్లిని గురించి బిడ్డలకు చెప్పే ఈ చెడిపోయిన సమాజం, చెడ్డ సమాజం, బాల్యం నుంచి చెడిపోయిన హృదయాలు కలిగిన ఈ సమాజంలో నువ్వు నేను ఉన్నాము. జర జాగ్రత్త ఆలోచన చేసి మనము నడక మొదలు పెట్టాలి. ఆలోచన చేసి మన ముందుకు ఒక అడుగు వేయాలి, కానీ ఇష్ట ప్రకారం వేయకూడదని దేవుని పెట్ట మనవి చేస్తున్నాం.
ఒక్కరి కుటుంబంలో ఒక్కరు పాపము చేస్తే, ఒక్కరు తప్పిదము చేస్తే దురాశ, ఈరోజు బెట్టింగ్లు, ఏదో డబ్బు సంపాదిద్దామని, ఏదో చెందుదామని చేస్తే అప్పుల పాలైపోతున్నారు. వాడు చనిపోవటమే కాదు కానీ కుటుంబం మొత్తాన్ని కూడా ఆ దరిద్రములు చుట్టుకుపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఈరోజు సమాజం వార్తలు వింటుంటే మనకు అర్థమవుతాయి. టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చుంటే మనకు అర్థమవుతుంటాయి. తల్లి కూతురిని చంపేస్తుంది, కూతురు తల్లిని చంపేస్తుంది, అడ్డం వస్తుందని, అడ్డం చెప్తుందని. చేయగాకమంటుంది తల్లి అని చెప్పి కూతురు తల్లిని చంపేస్తుంది. తండ్రి డబ్బు ఇవ్వలేదని జూజానికి తండ్రిని కొడుకు చంపేస్తున్నాడు, ఆస్తి ఇవ్వలేదని. ఈడు చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, నా ఆస్తిని అంతా కాజేస్తున్నాడని తండ్రి కుమారుని చంపడం ప్రారంభించాడు. ఈరోజు సమాజంలో జరుగుతున్న క్రియలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మోసపోతున్నాము అపవాది చేత. మోసపోయిన ప్రకారము అవ్వ ద్వారా ఆదాము మోసపోయాడు. ఆదాము మోసపోవటం వల్ల దేవునికి దూరం అయిపోయారు. పాపము అతనిలోనికి వచ్చేసింది. అతనికి అవ్వబడిన రక్షణ వస్త్రము తొలగిపోయింది. దిగంబరుడై తెలుసుకోపోయాడు. అది క్రమక్రమముగా ప్రభా తరతరాలుగా పాపాలు వచ్చింది. ఈరోజు ప్రజలందరము కూడా పాపములమై ఉన్నాము. పాపానికి మరణము. పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణమును కనును అని లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భూమిన పాపము వలన మరణము ప్రాప్తమైంది. ఇదే పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒక్కరి వలన, ఒక మనిషిని వలన పాపము, ఒక్క మనిషిని వల్ల ఆ పాపము మరణము, ఆ యొక్క మరణము పాపము రెండు కూడా మనుషులందరికీ కూడా ప్రాప్తించిందని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. నేడు నా ప్రియ సహోదరి సహోదర, ఈ మైక్ యంత్రం ద్వారా, టెలివిజన్ ద్వారా ఇవి వింటున్న వాక్యం వింటున్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు చాలా దుఃఖపడినాడు. జన్మ పాపము, కర్మ పాపము ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ హృదయం మోసకరమే, నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నువ్వు బాల్యం నుంచి చెడ్డ ఆలోచన కలిగిన వారై అని ఆదాము ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో చెప్పిన ప్రకారం మనం బాల్యము నుండే చిన్నపిల్లోడైనా సరే మన్ను తింటున్నావా లేదా అంటాడు. ఆడు తల అడ్డంగా తిప్పుతాడు. అంటే బాల్యము నుంచే వాడు అబద్ధం ఆడటం నేర్చుకుంటున్నాడు. ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది చేత, అపవాదులో నుంచి వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలోచించండి. ఈరోజు జీవవాక్కు చాలా బలమైంది. అందుకే ప్రభువారు వేదన పడినాడు, ప్రభువారు దుఃఖపడినాడు, ప్రభువారు పశ్చాత్తాపడినాడు. ఈ ప్రజలను ఏం చేయాలి? ఈ మనుషులను ఏం చేయాలి? నా రూపంలో ఉన్న ఈ మనుషుల మానవత్వం, మనుషులందరినీ ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆయన అనుకున్నాడు, నేనే భూమి మీదకి వెళ్ళాలి, నేనే భూమి మీదకి వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకు తెలుసా? ఒక మానవుని పాపము ఏ విధంగా మనుషులందరికీ ప్రాప్తిచ్చిందో అలాగే ఒక మానవుని యొక్క పరిశుద్ధ జన్మించి పరిశుద్ధ జీవితము జీవించి ఆ పరిశుద్ధ రక్తము భూమి మీద ఉలగ వేస్తేనే, చిందిస్తేనే బలియాగం అయితే, ఆ బలి అర్పిస్తే మానవుని బలి, అప్పుడు ఈ మానవులకు కలిగినటువంటి ఈ యొక్క పాపము పరిహారము జరగదని దేవుడు గుర్తెరిగి భూమి మీద తేరి చూస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి పరిశుద్ధ జీవితము కలిగిన మానవుడు ఎవడూ లేడు అంటావు. ఎవరు ఆయనకు కనిపించలా. అప్పుడు ఆయన స్వయముగా రావాలనుకున్నాడు. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు.
ప్రభువాక్య సందేశాలు సమాధాన